వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీలో వరదరాజులు అనే యజమాని ఇంట్లో ఈ ఫిబ్రవరి 5వ తేదీన సుమారు రాత్రి 11:30 సమయంలో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి సేలం జిల్లాకు చెందిన లల్లు ప్రసాద్ జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 151 గ్రాముల బంగారాన్ని 2.6 కిలోల వెండిని వీటి యొక్క కాస్ట్ సుమారు 34 లక్షలు అవుతుంది. వీటిని వాళ్ళు దొంగతనం చేశారు. ఈ నేపథ్యంలో వరదరాజులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 టౌన్ సిఐ నెట్టిగంటయ్య కేసు నమోదు చేసి దీన్ని దర్యాప్తు ప్రారంభించారు. ఈ రోజు చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డిఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు వివరిస్తూ ఈ ఇద్దరు నిందితులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి కూడా పూర్తి బంగారం వెండినంతను కూడా రికవరీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు కానీ లేదా షాప్ ముందు కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇది దొంగలను పట్టేందుకు సులభతరం అవుతుందని, ముఖ్యంగా మహిళలు బంగారం ధరలు పెరిగిన కారణంగా ఎవరు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు బంగారాలు వేసుకొని రోడ్లో తిరగడం కానీ ఇతర నిర్మానుష్య ప్రదేశంలో వెళ్ళడం కానీ చేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన చిత్తూరు జిల్లాలో ఈ ఇంటి దొంగతనాలకు పాల్పడుతుండే ఇద్దరు అంతర్రాష్ట్ర ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. దీంట్లో దాదాపు 34 లక్షల విలువ చేసే 151 గ్రాముల బంగారం, 2.6 కిలోగ్రాముల వెండి, ఇంకా ఒక 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తే A1 అతని మీద ఇప్పటికే వేలూరు, చిత్తూరు, కోలార్ ఇట్లా ఇతర ప్రాంతాల్లో 31 కేసులు ఉన్నాయి ఇప్పటికే ఇతని మీద. అదే A2 మీద తీసుకుంటే ఇప్పటికే 7 కేసులు దాకా ఉన్నాయి. కేసు గురించి వివరాలు వస్తే ఫిబ్రవరి 5వ తారీఖు రాత్రి 11:30 మన చిత్తూరు టౌన్ దుర్గానగర్ కాలనీలో ఒక దొంగతనం జరిగింది. దీంట్లో ఆ ఇల్లు వచ్చేసి వరదరాజు గారిది. సో వాళ్ళు లాక్ చేసేసి ఊరికి వెళ్ళారు. సో వీళ్ళు తలుపులు బ్రేక్ చేసి అక్కడ దొంగతనం చేసి వీళ్ళ ఇంట్లో నుంచి కూడా గోల్డ్, సిల్వర్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం జరిగిన వెంటనే కూడా చాలా క్విక్గా ఇక్కడ 2 టౌన్ పోలీసు వారు రెస్పాండ్ కావడం జరిగింది. బట్ వితిన్ నో టైంలో వాళ్ళు ఎస్కేప్ కావడం కూడా జరిగింది. ఈ దొంగతనం చేసిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి వాళ్ళ 2 టౌన్ సిఐ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన టౌన్ డిఎస్పీ గారు, చిత్తూరు టౌన్ డిఎస్పీ సాయినాథ్ గారి పర్యవేక్షణలో చాలా దీన్ని కష్టపడి రిస్క్ తీసుకొని ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ గురించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ టాస్క్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా ఎస్పీ గారి తరఫున, నా తరఫున అందరికీ కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అక్కడ చెప్పాను మీద ఇప్పటికే ఈరోజు నామక్కల్ జిల్లాలో 2 హత్య కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. అదే రకంగా దోపిడీ కేసులు ఉన్నాయి, 16 ఇంటి దొంగతన కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్ కూడా చాలా వాంటెడ్ పర్సన్ ఇతను, చాలా డేంజరస్ ఫెలో. అదే రకంగా A2 మీద సేలం, ఈరోడ్, నామక్కల్ ఇక్కడ ఈ 2 వీలర్ సంబంధించిన A1 పేరు లల్లు ప్రసాద్, A2 పేరు జనార్దన్. ఇద్దరు కూడా తమిళనాడుకు సంబంధించిన వాళ్ళే, సేలం జిల్లాకు సంబంధించిన వాళ్ళే. చేసి ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి, ఎంతో లక్షలు ఖర్చు పెట్టుకొని మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, లేదా ఈవెన్ రెంట్కుండే వాళ్ళు కూడా సరే. నవేడేస్ సీసీ కెమెరాస్ అనేసి ఇంతకుముందు ఎక్కువ ఖరీదు ఉండేది, ఇప్పుడు లేదండి. ఆఖరికి ఒక 1000 రూపీస్ 1500 పెడితే కూడా ఇప్పుడు సీసీ కెమెరాస్ ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ ఏదో ఒకటి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సీసీ క్యామ్స్ అరేంజ్ చేసుకోండి మీ ఇళ్ళకి. అదే రకంగా LHMS, మీరు ఎప్పుడన్నా బయట ఊర్లకు వెళ్తున్నారు అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ మీరు ఇన్ఫామ్ చేస్తే ఇమ్మీడియట్గా మేము అక్కడ
LHMS అరేంజ్ చేయడం, కెమెరా అరేంజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరు ఏ చిన్న కదలిక ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మా కంట్రోల్ రూమ్లో మాకు సిగ్నల్స్ వస్తాయి. విత్ ఇన్ నో టైంలో వాళ్ళని మేము పట్టుకునేదానికి మాకు ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రకంగా ఎప్పుడైతే బంగారం ధర బాగా పెరిగిందో ఎక్కువ ఈ చైన్ స్నాచింగ్స్ ఇవి కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఎక్కడికైనా అలోన్గా వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ విలువైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు లాంటివి వేసుకొని వెళ్ళొద్దండి. అదే రకంగా ఎక్కువ వీళ్ళు ఈ కొంచెం వృద్ధులని టార్గెట్ చేస్తున్నారు, వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తున్నారు. మామూలుగా ఉదయం లేస్తూనే వాళ్ళు ఏదైనా బయట కాస్త కూర్చోవడము లేదా కొద్దిగా వాకింగ్ చేయడము ఇలాంటి చేస్తున్నారు. లేదా లేడీస్ కొద్దిగా మార్నింగ్ కళ్ళాపు వెళ్ళి ముగ్గులు వేయడం అలాంటివి చూసుకొని ఒకసారి రెక్కి చేసుకుంటారు. ఇమ్మీడియట్గా రెండోసారి లేదా అడ్రస్ ఏదో అడిగినట్లుగా కొద్దిసేపు మాట్లాడతారు. అలా సడన్ లాక్కుని వెళ్ళిపోతున్నారు. సో దయచేసి మహిళలకు ముఖ్యంగా ఈ జాగ్రత్త తీసుకోవాలని మరీ కోరుతున్నాం. అదే రకంగా ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీ కాలనీలో తిరుగుతుంటే కనీసం ఓకే వాళ్ళు మంచివాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు, ఆ తర్వాత సంగతి అట్లీస్ట్ డయల్ 100కో 112కో కాల్ చేసి సార్ ఎవరో వీళ్ళు స్ట్రేంజర్స్ తిరుగుతున్నారు, మాకు డౌట్గా ఉంది, ఇనఫ్ ఒకసారి మేము మా వాళ్ళు వస్తారు, వాళ్ళని అడుగుతారు ఏ ఊరు ఏం కాదు ఎందుకోసం వచ్చామని అడుగుతారు. కనీసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మీరు కూడా మాతో పాటు చేతులు కలిపితే ఇటువంటి నేరాలను మేము ఆపేదానికి మాకు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్క షాప్ ఓనర్స్ను కూడా, షాప్ కీపర్స్ను అందరినీ కూడా పోలీస్ తరఫున విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా మీ షాప్స్లో సీసీ క్యామ్స్ అరేంజ్ చేసుకోండి. చాలా మాకు ఇలా డిటెక్ట్ అయిన కేసుల్లో అవి చాలా ఉపయోగపడుతూ వచ్చాయి. వాళ్ళు ఏ స్ట్రీట్లో పోతే ఆ స్ట్రీట్లో 1 by 1 సీసీ ఫుటేజెస్ మేము కవర్ చేసుకుంటూ ఇప్పుడు ఈ కేసులో చూస్తేనే ఈ క్లూస్ కోసం 400 సీసీ కెమెరా ఫుటేజెస్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది. 206 సీసీ కెమెరాస్ ఎగ్జామిన్ చేయడం, 400 కిలోమీటర్స్ వెతుక్కుంటూ వెళ్ళడం జరిగింది స్ట్రెచ్. దాన్ని బట్టి వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా కూడా వాళ్ళు దేశం వదిలి పారిపోవడం తప్ప దేశంలో ఎక్కడున్నా కూడా వాళ్ళని మేము క్యాచ్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాస్ని అరేంజ్ చేసుకోవాలని మరి మీ అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. 2.6 సిల్వరు ఈ నేరానికి వాళ్ళు ఉపయోగించేటువంటి 2 కార్లు కూడా బయట డిస్ప్లే చేస్తే మీరు ఫోటోలు తీసుకోవచ్చు. దాదాపు 34 లక్షల రూపాయలు విలువ చేసే విలువైన బంగారు, తర్వాత వెండి అండ్ కార్లు స్వాధీనం చేసుకున్న ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం మా టౌన్ డిఎస్పీ గారికి, అలాగే 2 టౌన్ సిఏ గారికి, వారి సిబ్బందికి, ఈ ఐటీ కోర్ వాళ్ళకి, రమేష్ ఎస్ఐ వెరీ గుడ్ షేట్ చేస్తూ వీళ్ళకి మంచిగా కూడా మా ఎస్పీ గారి ద్వారా మేము రివార్డ్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనీ అంటే మాత్రము ఇప్పుడు దొంగలు వాళ్ళ యొక్క వేలుముద్ర పైన వాళ్ళకి అవగాహన ఉంది, టెక్నికల్గా అవగాహన ఉంది. మనకు ఇప్పుడు సీసీ కెమెరాలు మాత్రమే దొంగలు పట్టిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతంలో కానీ ఎవరైనా కొంతమంది సోషల్ మోటివ్ ఉండేవాళ్ళు కూడా వీధుల్లో కూడా సీసీ కెమెరా అరేంజ్ చేస్తే ఏ నేరాలు జరిగినా కూడా పోలీసులు దాన్ని క్లూస్ సంపాదించేసి దాన్ని డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి అందరూ మనవి ఏమంటే సీసీ కెమెరాలు ఖచ్చితంగా సార్ చెప్పినట్ల చాలా సింపుల్ కాస్ట్ వస్తున్నాయి సీసీ కెమెరాలు. మా ఎవరికైనా వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే మా 1 టౌన్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ కానీ సిసిఎస్ ఇన్స్పెక్టర్ కానీ కన్సల్ట్ చేస్తే ఎలాంటి కెమెరాలు పెట్టుకోవాలని వాళ్ళు సలహా ఇస్తారు. అలాగే అవగాహన కోసం చెప్తున్నాం. ఇటువంటి దొంగతనాలు దోపిడీలు జరిగినప్పుడు ఆ ఇంటి వాళ్ళు కానీ, ఆ వీధి వాళ్ళు కానీ, ఆ ఊరి వాళ్ళు కానీ, గ్రామస్తులు కానీ ఆ దొంగలు పట్టుకునే క్రమంలో వాళ్ళ మీద బలప్రయోగం చేసినా, వాళ్ళకి ఎటువంటి అపాయం జరిగినా కూడా చట్టపరంగా వాళ్ళకి రక్షణ కూడా ఉందండి. ఎవరు భయపడాల్సిన పని లేదు. చట్టపరంగా కూడా వాళ్ళకి రక్షణ కూడా ఉంది. కాబట్టి ప్రజలు ఇది గతంలో గ్రామాల్లో అసలు దొంగతనాలు అనేది చాలా అరుదుగా ఉండేది. కారణం ఏమంటే సంఘటితంగా ఉండేవాళ్ళు. ఏ చిన్న జరిగినా కూడా మొత్తం గ్రామం చుట్టుముట్టేసేది. ఈ టౌన్లో ఏర్పడిన తర్వాత కాస్త ఇవన్నీ కూడా తగ్గిపోయింది. కాబట్టి దయచేసి మీరు స్ట్రీట్స్లో కూడా మంచిగా మాట్లాడుకుంటుండండి, ఏదైనా మీటింగ్లు పెట్టుకుంటుండండి. సో ఏదైనా వీధుల్లో కూడా మీ సంబంధించిన ఏమన్నా యువకులు ఉంటే పల్లెల్లో కానీ గ్రామంలో కానీ ఆ యువకుల్ని కొంచెం జట్లుగా చేసి కన్సర్న్ ఎస్ఐ గారికి, సిఐ గారికి కొంచెం లైజన్ ఇవ్వండి. ఎప్పుడన్నా గబుక్కని ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఆ యువకులు ఇమ్మీడియట్గా ముందుకు వచ్చి
పోలీస్ డిపార్ట్మెంట్కి ఫ్రెండ్లీ పోలీస్గా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.